రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రం కౌడిపల్లిలో జాతీయ రహదారి పక్కన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి జెండా వందనం నిర్వహించారు. అలాగే మండలంలోని గ్రామాల్లో తాండాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు సర్పంచుల ఆధ్వర్యంలో గులాబీ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా సారా రామగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోల నవీన్ కుమార్, చిలుముల దుర్గారెడ్డి, మంగళపర్తి సందీప్ కుమార్, రాజశేఖర్, రమేష్, పాంపల్లి సర్పంచ్ పెరుమండ్ల కాడి యశోద బాలకృష్ణ, ఉప సర్పంచ్ సత్యనారాయణ, గాదె మల్లేశం, గాదె వెంకటస్వామి, పెరుమండ్ల కాడి వెంకటయ్య, అంబారి భిక్షపతి, యాదగిరి దాసు తదితరులు పాల్గొన్నారు. కౌడిపల్లి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి తాండలో బ్రహ్మాండంగా తెలంగాణ ఆవిర్భావ దినం జరపడము ఎంతో సంతోషకర విషయం. ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనుకబడి తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బందులు ఏర్పడితే మన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనము సాధించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోలే ఉద్దేశంతో 14 సంవత్సరాలు పోరాడి అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నేను సావడమో తెలంగాణ రావడమో అనే ఉద్దేశంతో అమర నిరాహార దీక్షకు పోయి 12 రోజులు తన అమర నిరాహార దీక్ష చేస్తే తన సావో రేవో అని తెలుసుకున్నామనే ఉద్దేశంతో వెళ్ళగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ తలోకి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రాంత పౌరులు పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోకో చేస్తే మళ్ళీ యూటర్న్ తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళు అడ్డుకుంటే దానికి శ్రీకృష్ణ చేసి ఏకంగా ఉండి అన్ని గ్రామాల్లో అన్ని తాండాల్లో రస్తా రోకోలు రైలు రోకోలు పెద్ద ఎత్తున చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఉన్నాడో వారికే మన ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణ అభివృద్ధి చేస్తారని చెప్పి ఎలక్షన్లో కేసీఆర్ గారికి 2 ప్లేన్లు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఏర్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాల బ్రహ్మాండమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రైతాంగంలో కానీ విద్యాపరంగా కానీ సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమంలో కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు పాలిసీ ప్రాజెక్టు ద్వారా నీళ్ళిచ్చి కొన్ని వేల పుట్లు పడిన రైతులను ఏ విధంగా పంటను అమ్ముడుకోవాలని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల కొనుగోలు కేంద్రాల్లో అదే ఆడపిల్లలకు విద్యుత్ బాధ్యత ద్వారా ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చి కేసీఆర్ కిట్టు ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్ల పుడితే 12,000 రూపాయలు. అదేవిధంగా కుల సంఘాలకు కుల వృత్తులు, మన ముద్రా సంఘాలకు చేపల పిల్లలు, దొల్ల యాదవులకు గోల్రు, గౌడ్సుకు ఏదైతే ఉంటే పనులు మాపి అట్లా స్కీములు అయినా పింఛన్లు అయినా ఒంటరి మహిళలు కానీ మోదగాళ్ళకు కానీ తన గౌడ సంఘాలకు కానీ 57 సంవత్సరాల పింఛని ఇవ్వాలనే ఉద్దేశంతో 57 సంవత్సరాలు ప్రకటించడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసిన కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఇట్లా చేస్తే కేసీఆర్ గారు ఎట్లా అయితే గద్దెదించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఇచ్చిన హామీలకు రెట్టింపుగా తులం బంగారం ఇస్తామని చెప్పి కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి దాంతోపాటు 2,500 రూపాయలు గృహిణికి ఇస్తామని చెప్పి తర్వాత చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి 25 లక్షలకు రుణమాఫీ మిత్తిలేని రుణాలు ఇస్తామని చెప్పి ఇట్లా కల్లిపోలి కథలు చెప్పి చూట మాటలు చెప్పి గద్దె ఎక్కినాక ఒక్క గ్యారంటీ అమలు చేయని పాపన ఓహంగా 6 గ్యారంటీ అమలు చేయలే, 420 హామీలు అయినా అమలు చేయలే. ఇవన్నీ ఓహంగా మళ్ళా ఓ తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తుల మీద వీళ్ళ పరిపాలన శాతగాక వీళ్ళ పరిపాలన మీద సోయలేక వాళ్ళ ఇష్టానుసారంగా తెలంగాణ ఉద్యమకారుల పైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి మీద తప్పుడు కేసులు పెడితే ఈయన కోట్ల వాళ్లకు చెంపదెబ్బ పెట్టినట్టుగా తీర్పులు వస్తున్నా కానీ ఇక సిగ్గు లేకుండా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడుతుంటే ఒక మంత్రి వచ్చినప్పుడు ఒక అధికార పార్టీ మంత్రి వచ్చినప్పుడు అధికార పార్టీ వాళ్ళు సోయి తెచ్చుకోవాలి, ప్రతిపక్షాలను మనం మంచిగా కాంప్రమైజ్ అవ్వి మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలి, మన కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకోవాలనే ఆలోచన లేదు.
ఎప్పుడు వాళ్ళకి అప్పించి ఆ కేసీఆర్కి ఒప్పించి సారీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒప్పించి తర్వాత